సముద్రంలో ఒక చాలా పెద్ద పాము నిద్రపోతుంది. దాని దగ్గరకు ఏ చాప కూడా రాలేదు. ఎందుకంటే దాని చుట్టూ చాలా వేడిగా ఉంటుంది. దాని నోటి నుంచి అగ్ని వస్తుంది. కాబట్టి ఈ పాము సముద్రంలో ఎవ్వరికీ అంతు పట్టనంత లోతులో ఉంటుంది. ఒక రోజు బయటకు వస్తుంది. ఆ రోజు భూకంపాలు, సునామీలు వంటి చాలా పెద్ద అలలు ఏర్పడతాయి. దీన్నే లెవియథాన్ అంటారు. ఈ మధ్య మీరు కూడా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఇటీవల సముద్ర లోతులో నివసించే ఒక భయంకరమైన చేప గురించి చర్చలు జరిగాయి. ఆ చేప నీలం రంగులో ఉంటుంది. అంతేకాకుండా చాలా అరుదుగా పైకొచ్చి కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల చూశాం. ఇవన్నీ చాలా సంవత్సరాల క్రితం బైబుల్లో, అంతకంటే ముందు యూదుల గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడ్డాయి. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించే సమయంలో దాదాపు 3000 సంవత్సరాల క్రితం జూస్ పురాణాల ప్రకారం దేవుడు ప్రపంచాన్ని రూపొందిస్తున్న 3వ రోజున ఒక అతిపెద్ద పామును సృష్టిస్తాడు. ఈ పాము సాధారణమైంది కాదు. దాని పులుసులు ఇనుము లాంటి బలంతో ఉంటాయి. అంతేకాకుండా దాని నోటి నుంచి అగ్ని వస్తుంది, అచ్చం డ్రాగన్ లాగా. ఈ పామును నాశనం చేయగల మానవుడు ఈ ప్రపంచంలోనే ఎవ్వడూ లేడు. అంతటి అసాధారణ శక్తితో దేవుడు ఈ పామును సృష్టించాడట. భూమి మీద మంచి చెడుల మధ్య సమతుల్యతను కాపాడటానికి దేవుడు భయంకరమైన పామును రూపొందించారట. కానీ అంతటితో ఆగలేదు.